ఉంటాము, లేబర్ ఉంటారు, పక్కనే మిడిల్ క్లాస్ మాలాంటి వాళ్ళం ఉంటున్నాం. అక్కడ ఈ వినాయక చవితి కానీ లేకపోతే దసరా కానీ భారీగా చేస్తున్నారు. చేస్తున్నటువంటి వాళ్ళు పేదలు ఎక్కువ ఉంటున్నారు. నేను అట్లాగా ఉన్నటువంటి వాళ్ళు పలకరించి నమస్తే అన్న అంటేను, ఏంటంటే మీరందరూ ఇవన్నీ చేస్తున్నారు, ఎవరన్నా ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారా, బీజేపీ వాళ్ళు వచ్చారా మీ దగ్గరికి అంటే, ఎవడన్నా నా కొడుకులు ఇదే ముక్క అన్నాడు. వాళ్ళు ఎవరన్నా మా సందులో 20 ఇళ్ళు ఉంటాయన్న, నీకు తెలుసు కదా. ఆ 20 ఏళ్లలో ఒకళ్ళ దగ్గరకు వచ్చి మొదట్లో కూటమిని కూర్చునేవాళ్ళు అన్న, ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత రోడ్డు అంతా ఆక్యుపై చేసుకుని కూర్చుంటున్నారు, రోడ్డు మీదనే ఎట్టు కూర్చుంటున్నారు. వారం వారం ఇది కంపల్సరీగా. అట్లాగే పక్కన మసీదు నుంచి మాకు పెద్దగా సౌండ్ వస్తూనే ఉంటుంది అన్న, రోజుకి 5 సార్లు. అదే మేమందరం హిందువులు అనే సంగతి మర్చిపోవాలి కదన్న. ఎందుకు మర్చిపోవాలనిపిస్తుంది మాకు కూడా. కాబట్టి మేము ఈ పని చేస్తున్నాం. వినాయక చవితి అప్పుడు, దసరా అప్పుడే కదా. అంటే మరి ఇంట్లో దండం పెట్టుకున్నాం, ఇప్పుడు ఖచ్చితంగా పెట్టుకుంటున్నాం అన్న. రోడ్డు గుడికి వెళ్తున్నావా అన్న, ఓ రోజున 10 రూపాయలు అయ్యి 10 రూపాయలు వెళ్ళి వస్తున్నాం అన్న. ఎందుకు వచ్చిందంటే వాళ్ళల్లో ఉన్న కమిట్మెంట్ చూసి వీళ్ళకి వచ్చింది ఆ చైతన్యం. కాబట్టి ఇది ఈ జెండాలు పట్టుకు తిరుగుతుంది వాళ్ళు కాదు. ఇప్పుడు మొన్న హైందవ శంకరావుని చూసాం మనం. ఎవరు పట్టుకొచ్చారు వాళ్ళని? ఆ ఊళ్ళలో కొంతమంది తెలుగుదేశం వాళ్ళ చేతన వెహికల్ పెట్టించుకున్నారు, కొంతమంది వైసీపీ వాళ్ళ చేత వెహికల్ పెట్టించుకున్నారు. అంటే ఎవరు పరిచయం ఉంటే, ఏ పార్టీ నాయకుడు పరిచయం ఉంటే, ఏమప్పా మాది హైందవ శంకరావు జరుగుతుంది, మీరు వెహికల్ పెట్టరా అని అడిగి పెట్టించుకున్నారు వాళ్ళు. వీళ్ళు కూడా ఎందుకు వచ్చిన గొడవ, మనం ముస్లింలకి అయితే క్రిస్టియన్స్కి అయితే ఇస్తున్నాం, వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదని చెప్పి ఇచ్చారు వీళ్ళు కూడా. అది నడుస్తోంది అక్కడ. అంటే చైతన్యం వస్తుంది, యాక్టివిటీస్ కూడా పెరుగుతున్నాయి. రేపు వాళ్ళే ఆ యాక్టివిటీని